హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పెసరట్లకి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఒక అరకప్పు పల్లీలు, నువ్వులు ఈ విధంగా వేయించి పెట్టేసుకోవాలి, మంచిగా చిటపటలాడేటట్టు. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ వేసేసి వేయించి పెట్టేశాను. 2-3 పిచ్చలు చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు పల్లీలు, నువ్వులు ఒక రౌండ్ తిప్పిన తర్వాత వేయించి పెట్టిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసేసి మెత్తగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా చట్నీ అనేది కలిపేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటే కనుక మన దోశలకు కానీ పెసరట్లకు కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పెసరట్టుకు అనేది రుబ్బు పెట్టాను అనమాట. రుబ్బు పెట్టిన పెసరట్లకి కొంచెం వంట సోడా వేసేసాను, కొన్ని వాటర్ వేసేసి పిండి అనేది మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ఉల్లిగడ్డ రుద్దేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి పెసరట్టు అనేది ఈ విధంగా వేసేస్తున్నాను. ఈ విధంగా పెసరట్టు వేసుకునేటప్పుడు గ్రేటర్ తోటి మంచిగా పతలాగా వచ్చేటట్టు బాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే కనుక మనకు కరకరలాడుతూ పెసరట్టు అనేది వచ్చేస్తుందన్నమాట. తినేదానికి కూడా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఆయిల్ అనేది కానీ నెయ్యి కానీ వేసుకుంటే కనుక పెసరట్టు అనేది మంచిగా కాలుతుందన్నమాట. మనకు టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత హైలోకి తిప్పేసుకొని మొత్తం పెసరట్టు అనేది కాలిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకుంటే కనుక నీట్గా ఎక్కడ తునిగిపోకుండా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటే కనుక మనకు పెసరట్టు అనేది చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెసరట్టు అనేది వేసేసుకొని నువ్వులు పల్లీల చట్నీలోకి తింటే కనుక చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కానీ నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.